భాషలో చెప్పాలంటే ఆయన గ్రౌండ్లో లేడు, అయినా బౌండరీలు బాదుతున్నాడు, వికెట్లు తీస్తున్నాడు. ప్రత్యర్థి బ్యాటర్లు కొట్టే షాట్లను 2 చేతులతో ఒడిసి పట్టుకొని వారిని పెవిలియన్కి పంపుతున్నాడు. అయితే ఇమ్రాన్ ఇలా చేయాలంటే గ్రౌండ్లో ఆయన తరపు కనీసం ఒక ప్లేయర్ అయినా ఉండాలి కదా. ఆయన లేకున్నా ఆయన లోటును భర్తీ చేసే ఆటగాడు ఉండాలి కదా. ఆ ప్లేయరే ఇమ్రాన్ ఆదేశాలతో టీంని ముందుకు నడిపిస్తున్నారు. ఆ ప్లేయర్ ఎవరో కాదు, ఇమ్రాన్ భార్య రుష్రా బీబీ. ప్రస్తుతం పాకిస్తాన్ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు రుష్రా బీబీ. నిజానికి రుష్రా బీబీ జైలు నుంచి విడుదలై 2 నెలలు కూడా కాలేదు. ఈ ఏడాది జనవరిలో తోషాఖానా కేసులో నేరారోపణల కారణంగా జైలుకు వెళ్లారు. ప్రభుత్వ బహుమతులను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని గోప్యంగా విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ గిఫ్ట్లను 2018-2022 మధ్య ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో విదేశీ నాయకులు ఇచ్చినవి. వీటిలో ఆభరణాలు, విలువైన వస్తువులు ఉన్నాయి. వీటి విలువ దాదాపు 14 కోట్లకు పైగా ఉంటుంది. ఈ కేసులో జైలుకు వెళ్లిన ఆమె గత అక్టోబర్లో బెయిల్పై రిలీజ్ అయ్యారు. అప్పటి నుండి పీటీఐ కార్యకలాపాలను వేగవంతం చేశారు. ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం హింసాయుత నిరసనలను ఆమె ప్రత్యక్షంగా ప్రోత్సహిస్తున్నారు.